హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం కిడ్స్కి సమ్మర్ ఫ్రాక్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. సమ్మర్కి కాటన్ ఫ్రాక్స్ అయితే చాలా రిలాక్స్గా ఉంటుంది. దానికి తోడుగా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ ఫ్రాక్స్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు మన క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం కిడ్స్ ఫ్రాక్ని చాలా సింపుల్గా ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. ఫ్రాక్ని కట్ చేయడానికి ఇప్పుడు నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. అంటే దీనిలో మొత్తం క్లాత్ అయితే మనకేమీ అవసరం ఉండదు. దాదాపు 80 సెంటీమీటర్ల క్లాత్ అయితే కనుక మనకి చిన్న పిల్లలకి సరిపోతుంది. దీంట్లో అంటే ఎలాగో 1/2 మీటర్ ఎక్స్ట్రా ఉంది కదా అని చెప్పి నేను మీటర్ క్లాత్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మీటర్ క్లాత్ని దీనికి డిజైన్ వచ్చింది కాబట్టి డిజైన్ ఉల్టా రాకుండా కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేలా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ తీసుకున్న క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేశాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ని తీసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మొత్తం 2 పీసులు రావడం కోసం ఈ పార్ట్ని మరలా ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చివరి వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. అంటే స్ట్రైట్గా ఉండేలా ఈ పీస్ని, ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫుల్ పొడవు ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు నేను తీసుకున్న ఈ కొలతల్లో ఫుల్ పొడవు వచ్చేసి 26 ఇంచులు. 26 ఇంచుల్లో నుండి బాడీ పార్ట్ కోసం 10 ఇంచులు తీసాను. మిగిలిన పొడవుని ఫ్రాక్ కోసం తీసుకుందాం. బాడీ పార్ట్ కోసం 10 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కలిపేసి 11 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మార్కింగ్ చేసిన ఈ పీస్ని వరకు కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం ఈ బాడీ పార్ట్ పీస్ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్లో నెక్ లెంత్, షోల్డర్ లెంత్, ఆర్మ్ డౌన్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి దాదాపు బాగా చిన్న పిల్లలకే కాబట్టి మనం ఎక్కువ నెక్ లెంత్ ఏమీ అవసరం లేదు. సుమారుగా అంటే ఇది వచ్చేసి 6 నెలల పిల్లల దగ్గర నుండి 1.5 సంవత్సరం పిల్లల వరకు దాదాపుగా ఈ కొలతలు అయితే సరిపోతుంది. నెక్ లెంత్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచులు, ఆర్మ్ డౌన్ 5 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో 1 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని రౌండ్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని, వేస్ట్ లూజ్ని కొలుచుకోవాలి. చిన్న పిల్లలకు వచ్చేసి చెస్ట్ లూజు, వేస్ట్ లూజు దాదాపుగా డిఫరెన్స్ ఏమీ రాదు కాబట్టి ఒక కొలత తీసుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజ్ ఒకటి 24 ఇంచులు. 24 ఇంచులో మనం 4 భాగాలుగా ఫోల్డ్ చేసాం కాబట్టి 24 ఇంచుల్లో 4వ భాగం అంటే 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. 6 ఇంచులు ప్లస్ ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ ఎంతైతే మార్కింగ్ చేసామో ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకొని ఈ ఖర్చు దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ దగ్గర ఈ చివరన మనకి కొంచెం ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్ ఇక్కడ వేలాడినట్లుగా కాకుండా ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్కి, షోల్డర్ లెంత్కి మధ్యలో చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. చిన్న టక్స్ని పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చేసి చిన్న పిల్లలకే కాబట్టి జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి మార్కింగ్ చేసేసి కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో నెక్ వచ్చేసి సుమారుగా ఇప్పుడు నేను 3.5 తీస్తున్నాను. 3.5 మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. నెక్ లెంత్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత జస్ట్ ఇలా నెక్ షేప్ రౌండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మన చాయిస్, రౌండ్ తీసుకోవచ్చు లేదంటే స్క్వేర్ నెక్, మన ఇష్టం. మనం ఏది కావాలి అనుకుంటే అలా నెక్ రౌండ్ని డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకొని సపరేట్ చేసేసి ఇప్పుడు మరలా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేసుకొని ఆల్రెడీ మనం మార్కింగ్స్ పెట్టాం కదా, మార్కింగ్స్ పెట్టిన దగ్గర కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి.
ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్లో ఈ నెక్ మనం ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నామో చూసుకొని దానికి తగ్గట్టుగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ బ్యాక్ నెక్ అయితే నేను 2.5 ఇంచులు మార్కింగ్ చేసేస్తున్నాను. 2.5 ఇంచులు మార్కింగ్ చేసేసి బ్యాక్ నెక్ ఇలా రౌండ్గా మార్కింగ్ చేసేసి మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ నెక్ సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు ఈ నెక్ పార్ట్ సరిపోదేమో అనుకుంటే కనుక బ్యాక్ పార్ట్లో కొంచెం హుక్ పెట్టడానికి వీలుగా ఒక 2 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసేసి కట్ చేసుకుంటే ఈ కట్ చేసిన పార్ట్ వరకు మనం ఓపెన్ పెట్టేసుకోవచ్చు. నెక్ దగ్గర కూడా ఫ్రీగా ఎక్కుతుంది. ఇప్పుడు మనం ఫ్రాక్ పీస్ని కట్ చేసుకుందాం. ఈ ఫ్రాక్ పీస్ వచ్చేసి ఆల్రెడీ ఈ క్లాత్ ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, డబుల్ ఫోల్డింగ్ అనే తీస్తున్నాను. ఈ క్లాత్ వచ్చేసి స్ట్రైట్గా మనకి మొత్తం పొడవు 16 ఇంచులు ప్లస్ ఈ చివరి వైపున ఫోల్డ్ చేసి కుట్టడం కోసం పై వైపున ఖర్చు మొత్తానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 17 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేస్తున్నాను. 17 ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసి మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. దాదాపుగా చిన్న పిల్లలకి మనకి ఇంతకంటే ఎక్కువ లెంత్ అవసరం ఉండదు కాబట్టి చక్కగా సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపి ఒక్కటే పీస్ని కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము. బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్ని తీసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్లో ఇక్కడ నెక్ ఓపెన్ కోసం ఇలా కొంచెం కట్ చేసాం కదా 2 ఇంచులు, ఈ పార్ట్లో స్టిచ్ చేయడం కోసం ఒక చిన్న స్ట్రైట్ పీస్ని తీసుకున్నాను. దీనికి చుట్టూ చివర్న అంచులు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇలా ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇలా పెట్టేసుకోవాలి, అంటే రైట్ సైడ్లో పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ రైట్ సైడ్ వచ్చేలా ఇలా లోపల వైపు నుండి పెట్టేసుకొని ఇప్పుడు ఈ పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్గా మరలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ కట్స్ పెట్టాం కదా, ఈ కట్స్ పెట్టిన వరకు మరలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చివరి వరకు కట్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర లోపల వైపునకి ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. ఈ ఎక్స్ట్రా జాయింట్ చేసిన పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఈ నెక్ పార్ట్ వరకు స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఈ నెక్ పార్ట్ వరకు స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీసు కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీసు కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ పార్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ని స్టిచ్ చేసుకోవడానికి ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి చిన్న చిన్న పీసులని తీసుకున్నా సరే మొత్తం క్రాస్ పీసులన్నింటినీ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా నెక్లో క్రాస్ పీస్ మాత్రమే తీసుకుంటే మనకి నెక్ రౌండ్ నీట్గా వస్తుంది. క్రాస్ పీస్ని తీసుకొని దీనిని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి చివరన కుట్టు వేసేసుకోవాలి. ఇలా 2 చివర్లు కలిపేసి ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసిన తర్వాత ఈ బాడీ పార్ట్లో రైట్ సైడ్న ఈ బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టాం కదా, ఈ ఓపెన్ పెట్టిన ఇక్కడ నుండి నెక్ రౌండ్కి కుట్టు వేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసి ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్లు తిరిగే దగ్గర కొంచెం చిన్న చిన్న టక్స్లను పెట్టేసుకోవాలి. ఇలా టక్స్లు పెట్టేసాము అంటే రౌండ్ తిరిగే దగ్గర నీట్గా వచ్చేస్తుంది.
ఇలా టక్స్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా జాయిన్ చేసి పెట్టిన ఈ పీస్ని వరకు పై వైపునకు తీసేసి ఈ ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ నెక్కి జాయిన్ చేసిన ఈ పీస్కి పై వైపున ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని వరకు లోపలికి ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఈ చివరన అంచుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా జాయిన్ చేసిన ఈ పీస్ని వరకు లోపలికి ఫోల్డ్ చేసి ఇప్పుడు కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ నెక్ని స్టిచ్ చేసిన తర్వాత ఇక హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి అనుకుంటే హ్యాండ్స్ వేసేసుకోవచ్చు. లేదు హ్యాండ్స్ ఏమీ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు అంటే కనుక ఇప్పుడు మనం ఈ నెక్ పార్ట్కి ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ ఇదే విధంగా ఈ ఆర్మ్ రౌండ్ల దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ పార్ట్కి ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదు ఇప్పుడు నేనైతే దీనికి చిన్న హ్యాండ్ వేద్దాము అని చెప్పి ఒక క్రాస్ పీస్ని తీసుకున్నాను. క్రాస్ పీస్ని తీసుకొని ఈ చివరన అంచుని ఇలా జిగ్జాగ్ చేసి కుట్టాను. ఇలా జిగ్జాగ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్రాస్ పీస్ని ఈ హ్యాండ్స్కి సరిపడా చుట్టూ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకుంటూ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా హ్యాండ్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక వైపున ఎలా అయితే ఈ హ్యాండ్ని జాయిన్ చేసామో రెండో వైపున సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా ఈ హ్యాండ్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఒకవైపున ఎలా అయితే హ్యాండ్ పార్ట్ని జాయిన్ చేసామో సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్ని జాయిన్ చేశాను. సైడ్స్ మాత్రం జాయిన్ చేయలేదు. ఈ సైడ్స్ వచ్చేసి మనం ఈ చివరి వైపున ఫ్రాక్ పీస్ని కూడా స్టిచ్ చేసిన తర్వాత ఒకేసారి సైడ్ జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకవైపున హ్యాండ్ మాత్రమే జాయిన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రాక్ పీస్ని తీసుకోవాలి. ఫ్రాక్ పీస్ని తీసుకొని దీనిలో కరెక్ట్గా సగానికి ఈ ఫోల్డింగ్ దగ్గర చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర వరకు ఒక హాఫ్ వచ్చేసి ఒక వైపున ఇంకొక హాఫ్ వచ్చేసి ఇంకొక వైపున వచ్చేలా చిన్న చిన్న ప్రిల్స్ని పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఈ బాడీ పార్ట్కి సరిపడా ఈ ఫ్రాక్ పీస్ని చిన్న చిన్న ప్రిల్స్ పెట్టేసుకుంటూ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ బాడీ పార్ట్కి సరిపడా చిన్న చిన్న ఫ్రిల్స్ని పెట్టేసి మొత్తం ఈ ఫ్రాక్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఒకేసారి ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి.
ఇలా ఈ చివరిన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండో వైపున సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మొత్తం ఈ ఫ్రాక్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా మన దగ్గర ఒక 80 సెంటీమీటర్ల క్లాత్ ఉంది అంటే చాలు, చక్కగా దాదాపుగా మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేయడానికి కూడా మనకి 20 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. ఇలా చాలా సింపుల్గా సమ్మర్కి ఇంట్లో చిన్న పిల్లలకి వేసుకోవడానికి చాలా సింపుల్గా కన్వీనియంట్గా ఉండేలా ఈ కాటన్ ఫ్రాక్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి ఈ ఫ్రాక్ని అనేది. మరి మీకు కూడా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఇలాంటి ఫ్రాక్ని ట్రై చేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మన ఇన్స్టాలో ముద్ర వీడియోస్కి ట్యాగ్ చేయండి. ఓకేనా? ఎంతమంది ఇలాంటి సమ్మర్ ఫ్రాక్స్ని ట్రై చేస్తారు అనేది నేను చూస్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.